రామ 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 సో ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా ఏ టీం గెలిచింది అని అంటే ఎంటర్టైన్మెంట్ రెండు సైడ్లు బాగుంది కాబట్టి నాకు ఎందుకో మీరు గెలుస్తుండే ఎక్కడైతే మీరు స్పీచ్ ఇచ్చారో చెత్తా చెదారం అని అక్కడ పోయింది. ఇగో అన్నిటికీ దిష్టి చుక్క కావాలి, అట్లనే మా గెలుపు కూడా ఒక దిష్టి చుక్క కావాలి. యాక్చువల్లీ గెలుపు కాదు, షోకి మీ ముగ్గురు దిష్టి చుక్కలు. మైండ్ యువర్ వాయిస్ మిస్టర్. రాముల వారు చెప్పిన విధంగా ఈ రోజు సీతారాముల కళ్యాణం మేమే జరిపించేది. ఏంటి జరిపించేది? మేము ఎందుకు ఓడిపోయింది తెలుసా? మీరు గెలవాలని. ఎందుకు ఓడిపోయింది తెలుసా అంటే మీ వాళ్ళందరూ కలిసి ఎందుకు జరుపుకోవాలా ఈ కళ్యాణం అని మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్ లో మీరు ఎందుకు జరుపుకోవాలి చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. ఇప్పటి వరకు పెట్టిన అన్ని గేమ్లలో మా వాళ్ళు గెలిచిండ్రు. 1 2 భక్తితోనున్నారు, చేయాలి. భక్తితోనున్నారు. మేము ఉపాసంతో ఉన్నాం కదా. పూజకి పనికొచ్చే పీపుల్ కాబట్టి మేమే చేయాలనుకుంటున్నాం. మా వాళ్ళు పూజకు పనికిరారు. మీ వాళ్ళ సంగతి తెలియదు, మీ గురించే మాట్లాడారు. ఫైనల్ గా మన ఈటీవీ ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి అందరి చేతుల మీదుగా మనం ఆ సీతారాముల కళ్యాణం జరుపుకుంటున్నాం ఈ రోజు. ఆ సీతారాముల కళ్యాణం జరుపుకోవాలి అని అంటే ఆ దంపతులు రావాల్సిందే. జానకి పరిణయం సీతారాముల కళ్యాణం చూద్దాము రండి. ఇప్పటి వరకు హడావిడి చేసాం, ఎంటర్టైన్ చేసాం, అల్లరంతా అయిపోయింది. ఇప్పుడు అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, మా సీతారాముల కళ్యాణం. అండ్ కళ్యాణం జరపాలి అని అంటే సీతమ్మ అయితే ఇక్కడే కూర్చుంది, రాముల వారి కోసం ఎదురు చూస్తుంది కదా. వచ్చేసారు మా రాముల వారు. లెట్స్ వెల్కమ్ రాముల వారిని. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. మాకు మా కుటుంబంలో మా సీతమ్మ హరితమ్మ, మా రాముల వారు జాకీ గారు. ఎప్పుడు నవ్వుతూ 10 మంది నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటారు మీరు. అండ్ మీకంటే ఇంపార్టెంట్ మాకు కాదు ఎవరు. కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ సీతారాముల కళ్యాణం జరుపుకోవాలనుకుంటున్నాం. హరి ఓం. భక్తకార్యకల్పద్రుమగురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానందాద్వైతాభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోధీత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక ప్రభు మహారాజ్ की जय. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూర్తే ధ్రువాణి తిరుమతిర్మమ. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, శ్రీరామసీతాదేవతాభ్యో నమః. హరి ఓం. అక్షతాన్ సమర్పయామి. ఇవాళ ఎంత సుదినం మనకంటే ప్రపంచానికి అధిపతి అయినటువంటి రామచంద్రమూర్తి కళ్యాణం చూడడం మనకు 1000 జన్మల యొక్క అదృష్టం. ఆ అదృష్టాన్ని మనకు ఈ రోజు దొక్కింది. దానికి మనం 7 జన్మలు చేస్తున్న పుణ్యం. కళ్యాణం మొదలు పెడతాను నేను. అయ్యవారు వచ్చారు, అమ్మవారు వచ్చారు. వచ్చిన తర్వాత అంత బంధుగణం మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనకేమిటిది, మనకు ముహూర్తానికి సమయం అవుతుంది. సీతారామదేవతాభ్యో నమః. కళ్యాణమస్తు. హరి ఓం. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభచేష్టం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు.
సీతారాముల వారి మాంగళ్య ధారణకి ఇది చేస్తున్నాము. దానివల్ల ఈ మాంగళ్య ధారణకి అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం మాంగళ్యం తంతునానేన రోగలక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్ జాకీ గారు. అసలు సర్ప్రైజ్ ఇవ్వాలి ప్లాన్ చేస్తున్నాం అంటే అసలు ఎక్కడ కూడా వెనకాడకుండా ఎస్ నేను వస్తున్నాను, బిజీ షెడ్యూల్ అన్ని పక్కన పెట్టేసి హరితమ్మ కోసం వచ్చారు. మీరు రాగానే ఆవిడ ఫేస్ అలా 100 బల్బులు వెలిగిపోయింది. సీతమ్మ గురించి రాముల వారు వచ్చారు. అంటే జానకి రాముడు వచ్చానని ఏడ్చావా ఆనందంతో ఏడ్చావా నాకు అర్థం కాదు. కళ్యాణం చేసుకునే అదృష్టాన్ని కలిగించిన జ్ఞాపిక జీవితాంతం మాకు ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది. థ్యాంక్ యూ.